ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని కొందరు, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుందని కొందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ విశేషాలపై ఓ లుక్కేద్దాం. ఏపీలో కౌంట్ డౌన్ ప్రారంభమైంది. లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లలో యంత్రాంగం పూర్తిగా నిమగ్నమై ఉంది. జూలై 4వ తేదీ ఉదయం 8:30 ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం కానుంది. అంతకంటే ముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. అయితే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 5 లక్షల వరకు నమోదు కావడంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లేని చోట్ల ముందుగా ఈవీఎంల కౌంటింగ్ ను ప్రారంభించనున్నారు. అయితే ఓట్లు బట్టి తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎక్కువ ఓట్లు నమోదైన చోట తుది ఫలితం సాయంత్రానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో ఎన్నికల ఫలితం నరసరావుపురం నియోజకవర్గం నుంచి వచ్చే అవకాశం ఉంది. కోవూరు, రాజమండ్రి నియోజకవర్గాల తుది ఫలితాలు త్వరగా వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ 13 రౌండ్లలో ఫలితం తేల్చనున్నారు. తక్కువ ఓట్లు ఉండటమే అందుకు కారణమని తెలుస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో భారీగా ఓటింగ్ నమోదైంది. భీమిలి, పాణ్యం నియోజకవర్గాల్లో 27 రౌండ్లు ఉంటాయని తెలుస్తోంది. అక్కడ ఫలితం వచ్చేసరికి సాయంత్రం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తామని, అవి పూర్తయితేనే ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభం చేస్తామని చెప్పారు. పార్లమెంటు స్థానాలకు సంబంధించి అమలాపురం లోక్సభ స్థానంలో 27 రౌండ్ల తర్వాత తుది ఫలితం రానుంది. సుమారు 8 నుంచి 9 గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. 104 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 గంటల లోపే ఫలితాలు వచ్చే ఛాన్సెస్ ఉంది. 60 నియోజకవర్గాల్లో 9-10 గంటల సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది. హోరాహోరీ ఫైట్ ఉన్న చోట మధ్యాహ్నం తర్వాతే క్లారిటీ రానుంది. అయితే ఈసారి ఓటింగ్ శాతం 82కు పెరగడం తప్పకుండా కౌంటింగ్ పై ప్రభావం చూపుతుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఆలస్యమైతే ఈవీఎంల కౌంటింగ్ సైతం మరింత ఆలస్యమయ్యే పరిస్థితులైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి.